ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే ఎలిమినేషన్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఒకరు మనందరికీ తెలుసు దివ్య నిఖిత అయితే ఈరోజు అంటే శనివారం ఎలిమినేట్ అవుతుంది. ఇక డబుల్ ఎలిమినేషన్లో ఇంకొక ఎలిమినేషన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సుమన్ శెట్టి మరియు సంజన గారు వీళ్ళిద్దరిలో ఒకరైతే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఓట్స్ పరంగా వెళ్తే మాత్రం సుమన్ శెట్టి గారినే ఎలిమినేట్ చేయాలి, కానీ సంజన గారు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అని అప్డేట్స్ ఉన్నాయి. కాకపోతే సంజనకు రీతుకు మధ్య ఏదైతే గొడవ జరిగిందో ఈ వీక్ మొత్తం సంజన గారి కంటెంట్ చాలా ఉంది. సో కాకపోతే తను మొత్తం నెగిటివే అయ్యారు. గత స్టార్టింగ్లో 3 వీక్స్ ఎలా అయితే ఆడారో ఇప్పుడు ఈ వీక్ అలా ఆడారని చెప్పుకోవచ్చు. ఫిజికల్ టాస్క్లు కాకుండా కంటెంట్ పరంగా అయితే సంజన గారే ఎక్కువ కంటెంట్ ఇస్తారు. సో ఆ రకంగా చూసుకుంటే సంజన గారిని హౌస్లో ఉంచి సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది అని నేను అనుకుంటున్నాను. మీరు ఎవరు హౌస్లో ఉండాలి, ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వారం శనివారం నాగార్జున గారు అయితే చాలా ఫైర్ కాబోతున్నారు. కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడతారు. తనుజాకి కూడా క్లాస్ పడే అవకాశం ఉంది అన్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. అంతేకాకుండా కళ్యాణ్ డిమాండ్ పవన్ మధ్య ఏదైతే గొడవ జరిగిందో కళ్యాణ్ నెక్ పట్టుకున్నాడు కదా డిమాండ్ పవన్, దాని గురించి కూడా చాలా అయితే సీరియస్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే సంజన గారు రీతు విషయంలో మాట్లాడిన మాటలు ఇవన్నిటి గురించి చాలా ఫైర్ అయ్యే అవకాశం ఉంది. ఎపిసోడ్ హైలైట్గా ఉండబోతుంది. ఈ సీజన్లో ఎప్పుడు కానంత ఫైర్ నాగార్జున గారు అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా అయితే అప్డేట్స్ వస్తున్నాయి, చూడాలి. సో రెడ్ కార్డ్ ఇచ్చే అవకాశం అయితే ఉండదు. మేబీ ఇచ్చినట్టుగా వాళ్ళని భయపెట్టే అవకాశం ఉంది, కానీ నిజంగా రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపుతారా అంటే అలా అయితే జరగదని నేను అనుకుంటున్నాను. మెయిన్ ఎపిసోడ్ తర్వాత ఫుల్ డీటెయిల్స్ మరొక వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.